శనార్థి తెలంగాణకి వెళ్దాం నాని. సో లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధ ఆసక్తి లక్ష్య సాధనలో సైతం చూపించాలి, అదే విజయ రహస్యం అంటే స్వామి వివేకానంద చెప్పినటువంటి మాట. qgroupmedia.com లేదంటే శనార్థి తెలంగాణ.comలో ఈ పేపర్ను మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 5వ టెస్ట్ రీషెడ్యూల్. నేటి నుంచి బర్మింగ్హామ్లో మ్యాచ్. గతంలో ఇండియా ఇంగ్లాండ్ మధ్య 5వ మ్యాచ్ క్యాన్సిల్. కరోనాతో జరిగిన మ్యాచ్ నిన్ననే జట్టును ప్రకటించిన. కరోనాతో కాదు, ఐపీఎల్ ఆడుతందుకు డుమ్మగొట్టి వీళ్ళంతా అప్పుడు. మహా ట్విస్ట్, ఒక్కసారిగా మారిన సీన్. తెర వెనుక చక్రం తిప్పిన బీజేపీ. అపవాదు నుంచి బయటపడేందుకు వ్యూహాలు. సీఎంగా షిండే, డిప్యూటీగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం. ముందు ఫడ్నవీస్ సీఎం, డిప్యూటీ సీఎంగా షిండే అంటూ ప్రచారం. నిమిషాల్లోనే అనూహ్య నిర్ణయం అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం చూడిగా. మహారాష్ట్రకు సంబంధించినటువంటి వార్త. ఇక బాలికలదే పై చేయి. 10వ తరగతి ఫలితం గడికోసారి 10వ తరగతి ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబితారెడ్డి. మరోసారి సత్తా చాటిన బాలికలు 92.45%, బాలురు 87.61% ఉత్తీర్ణత. 97% ఉత్తీర్ణతతో సిద్దిపేట జిల్లా టాప్, 79% ఉత్తీర్ణతతో హైదరాబాద్ లాస్ట్. ఒక్కరు కూడా పాస్ కాని స్కూల్స్ 15 ఉన్నాయట. పోరలేమో అక్కడిక్కడ తిరిగి కొంచెం ఇక అట్లయితుంది. పీకేకి పిచ్చెక్కిస్తున్న తెలంగాణ. పీకే సర్వే రిపోర్ట్ అంటూ రోజు ఏదో ఒక పేపర్లో వార్త, ఎలక్ట్రానిక్ మీడియాలోనూ కథనాలు, వాట్సాప్ యూట్యూబ్ ఛానల్స్లో అయితే లెక్కే లేదు. మళ్ళీ అధికారం టీఆర్ఎస్దే, కాంగ్రెస్కే పట్టం, బీజేపీకే అవకాశాలంటూ రిపోర్ట్లు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు పీకే సర్వే పేరుతో ప్రచారం. రాజకీయ వ్యూహకర్తకు జలకిస్తున్న తెలంగాణ ప్రజలు. ఇంతవరకు ఏ రాష్ట్రంలో ఎదురు కాని పరిస్థితులు తెలంగాణలో ఎదురు. ఏమి చేయాలో అర్థం కాక తలపట్టుకుంటున్న పీకే. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఒక పట్టాన అర్థం కావు. ఆయన వ్యూహకర్తగా ఉన్న నిజంగా వాస్తవానికి పిచ్చెక్కిస్తున్నారు అనుకోరాదు. అసలు ఏ రిపోర్ట్ ఒరిజినల్ రా అనేది కూడా అర్థం కాకుండా. ఇప్పుడు ఏది తేనె కుండలు కనుక నీళ్ళ సుక్కేసినట్టుగా వేసి పారేస్తుంది. ఎవరికి అర్థం, కన్ఫ్యూజన్ చేసి పారేస్తుంది జనం నిజంగా. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు పట్టాన అర్థం కావు. ఆయన వ్యూహకర్తగా ఉన్న పార్టీకి దాదాపు గెలుపు ఖాయమే అన్నట్టుగా ఆయన వ్యూహాలు ఉంటాయి. ఒకసారి ఆయన వ్యూహకర్తగా ఎంటర్ అయ్యాడంటే ఆ రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు, సీట్లు ఎవరికి ఇవ్వాలనే విషయంలో ఆయన చెప్పినట్టే పార్టీల అధినాయకత్వాలు చేస్తాయి. ప్రజలను తమ సపోర్ట్ చేస్తున్న పార్టీ వైపు ఎలా మళ్లించాలో పీకేకి తెలిసినంతగా మరెవరికి తెలియదేమో అన్నట్టుగా ఆయన వ్యూహాలు ఉంటాయి. అయితే దేశంలోని అన్ని రాష్ట్రాలు వేరే. తెలంగాణలో సెకండ్ పేజీ నాకింత నీకింత. ఇగో వేరే అన్నట్టుగా ఉన్నది పరిస్థితి. ఇతర రాష్ట్రాల్లో వ్యూహకర్తగా పీకే ఎంటర్ అయితే రిపోర్ట్లు, సర్వేలతో ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా రాజకీయ వ్యూహాలు రచిస్తాడు. అలాంటి వ్యూహకర్త పీకేకి తెలంగాణ ప్రజలు, అన్ని పార్టీల కార్యకర్తలు, మీడియా సంస్థలు షాకిస్తున్నాయి. పీకే సర్వే రిపోర్ట్ అంటూ ఏదో ఒక పేపర్లో రోజు వార్తలు ప్రచురితమవుతూనే ఉన్నాయి. అంతేకాకుండా ప్రశాంత్ కిషోర్ లేటెస్ట్ సర్వే రిపోర్ట్ అంటూ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ కథనాలు వస్తున్నాయి. వాట్సాప్, సోషల్ మీడియాలో అయితే లెక్కే లేదు. పీకే సర్వే రిపోర్ట్ అంటూ ఫేక్ సర్వే రిపోర్ట్లు హల్చల్ చేస్తున్నాయి. మళ్ళీ టీఆర్ఎస్కే అధికారం, కాంగ్రెస్కే పట్టం, బీజేపీకి అవకాశాలంటూ పీకే పేరుతో ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు సర్వే రిపోర్ట్లు తయారు చేస్తున్నారు. ఏ రాష్ట్రంలో ఎదురుగాని పరిస్థితులు తెలంగాణలో పీకేకి ఎదురు కావడంతో ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుంటున్నట్టు తెలుస్తుందట. రోజు కథనాలే. దేశంలో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త అనగానే గుర్తొచ్చే పేరు ప్రశాంత్ కిషోర్. ఆయన ఏ పార్టీకైనా వ్యూహకర్తగా వ్యవహరిస్తారని ఒప్పందం చేసుకున్నాడంటే దాదాపు ఆ పార్టీ గెలుపు దగ్గరైనట్టు లెక్క ఉంటుంది. అయితే సోషల్ మీడియా ఈయనను ముచ్చెమటలు పట్టిస్తుంది. ఇక్కడ టీఆర్ఎస్ తరఫున వ్యూహరచన చేయడానికి పీకే సర్వేలు చేస్తూ ఆ రిపోర్ట్లను టీఆర్ఎస్ అధిష్టానానికి ఇస్తాడు. అయితే అవి బహిర్గతం కాకపోవడాన్ని ఆసరాగా చేసుకున్న యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా సంస్థలు పీకే సర్వే పేరుతో మళ్ళీ టీఆర్ఎస్దే అధికారమని, కాంగ్రెస్కే తెలంగాణ ప్రజలు పట్టం కడుతున్నారని, బీజేపీకి అవకాశాలు ఉన్నాయని చెప్పే విధంగా వార్తలు, కథనాలు ప్రచురణ చేస్తున్నాయి. ఇక వాట్సాప్, సోషల్ మీడియాలో అయితే వారికి ఇష్టం వచ్చిన రీతిలో పీకే పేరుతో సర్వే రిపోర్ట్లు అంటూ హల్చల్ చేస్తున్నాయి. ఏ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీకి అనుకూలంగా పీకే రిపోర్ట్లు ఉన్నాయని ప్రచారం చేసుకుంటూ వాట్సాప్ గ్రూపుల్లో షేరింగులు చేస్తున్నాయి. తలబట్టుకుంటున్న ప్రశాంత్ కిషోర్. ఇంతవరకు ఏ రాష్ట్రంలో ఎదురుగాని పరిస్థితులు తెలంగాణలో ఎదుర్కోవడంతో ఏం చేయాలో తెలియక ప్రశాంత్ కిషోర్ తలపట్టుకుంటున్నట్టు తెలుస్తుంది. అన్ని పార్టీల వారు వారికి అనుకూలంగా పీకే రిపోర్ట్లని ప్రచారం చేసుకుంటుండడంపై ప్రశాంత్ కిషోర్ అసహనం వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం. తన పేరుతో ఫేక్ సర్వే రిపోర్ట్లు ప్రచారం చేయడంపై ఆగ్రహంగా ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. తన సర్వే రిపోర్ట్ల ద్వారా ప్రజల మైండ్ సెట్ మార్చి తను వ్యూహకర్తగా ఉన్న పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే ప్రశాంత్ కిషోర్ ఫేక్ సర్వే రిపోర్ట్లతో తలనొప్పి మొదలైంది. ఫేక్ సర్వే రిపోర్ట్లు ప్రజలను పీకే వ్యూహాల వైపు మళ్లకుండా చేస్తున్నాయి.
ఉన్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ను మళ్ళీ ఎలా అధికారంలోకి తీసుకురావాలో తెలియక ప్రశాంత్ కిషోర్ సతమతం అవుతున్నట్టుగా తెలుస్తా ఉందట. అయిపోయింది. ప్రశాంత్ కిషోర్ నువ్వే వ్యూహకర్తమైతే ఈ భూమి మీద బతికినోళ్ళం ఈ మట్టి తిన్నోళ్ళము ఈ ప్రజలకు ఉండదా ఏం చేయాలి? ఇంకా నేను ఇంకా గమ్మత్ చేస్తాం చూడు. అయిగా నాకింత నీకింత పేదోళ్ల బియ్యం పందికొక్కుల పాలు రైస్ మిల్లర్లపై చర్యలేవి దర్యాప్తు సంస్థలు ఎక్కడ? వడ్ల పంచాయతీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల డ్రామాలేనా? బియ్యం అక్రమాల్లో కేంద్రం పాత్ర ఎంత? ఎఫ్సిఐ దాడుల వెనుక ఆంతర్యం ఏంటి? 60% మిల్లుల్లో అక్రమాలు జరిగినట్టు నిర్ధారణ, బాధ్యులపై నమోదు కాని కేసులు విచారణ జరపని వైనం. ఎందుకు కేసులు నమోదు కాలేదు? దీనికి భారతీయ జనతా పార్టీ నాయకత్వం సమాధానం చెప్పాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు సమాధానం చెప్పాలి. వీళ్ళు తప్పు చేసిరని మీ సంస్థనే చెప్పింది కదా, ఎఫ్సిఐ చెప్పింది కదా. మరి వీళ్ళ మీద కేసులు ఏడబెట్టిర్రు, విచారణ ఏడొచ్చి ఏం దాకా వచ్చింది? నువ్వు పట్టుకపోవాలంటే కేసీఆర్ ఇంట్లో వేసి గుంజుకొని పోవచ్చు కదా. పేదోని బియ్యం, పేదోడు తినాల్సిన బియ్యం పందికొక్కు లెక్క మీరు తింటారా అని తీసుకుపోయి లోపల పడేయచ్చు కదా. ఎందుకు చేస్తలేరు? దాని కథ వేరేగా. పేదోడి నోటికి అందాల్సిన బువ్వను బడా నేతలు పందికొక్కుల్లా మింగుతుండ్రు. నిరుపేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అండదండలతో న్యాయం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎఫ్సిఐ నిర్వహించిన దాడుల్లో తేట తెల్లమైంది ఇదే. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మిల్లుల్లో గత వానాకాలం యాసంగి నిల్వలపై 60 ప్రత్యేక టీంలతో సోదాలు నిర్వహించి గతేడాది కస్టమ్ మిల్లింగ్ రైస్ను ఎఫ్సిఐకి ఇవ్వాల్సి ఉన్న గడువు మిగడంతో తనిఖీలు చేపట్టింది. మరోవైపు రైతు ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంటకు ఓవైపు గిట్టుబాటు ధర చెల్లించకుండా మరోవైపు కాంటాలో క్వింటాలకు 5 నుంచి 8 కిలోల వరకు కోత పెడుతూ దర్జాగా సొమ్ము చేసుకుంటున్నారు. వానాకాలం నుంచి ఈ యాసంగి పంట వరకు అన్నదాత పండించిన వడ్లను రైసు మిల్లుల్లో నిల్వ చేసి బియ్యాన్ని ఎఫ్సిఐకి పంపకుండా అక్రమాలకు పాల్పడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఉప్పుడు బియ్యాన్ని కొంటామని తిరకాసు పెడుతుందని యాసంగి వడ్ల కొనకుండా కేసీఆర్ సర్కార్ పంచాయతీ పెట్టింది. కేంద్రం మాత్రం ఈ విషయం తెలంగాణ ప్రభుత్వమే రాసిచ్చిందంటూ వాదిస్తోంది. అసలు గత వానాకాలం ఇవ్వాల్సిన బియ్యాన్ని ఇప్పటిదాకా ఇవ్వలేదని రాష్ట్ర సర్కార్ పైనే తోసేసింది. ఇదంతా చూస్తుంటే ఎవరిని మోసం చేస్తుండ్రో అంటూ రైతన్నకి ఇటు పేదోనికి అర్థం కాని పరిస్థితి. దాడుల తర్వాత రైస్ మిల్లర్లపై చర్యలేవి. తెలంగాణలో వడ్ల పంచాయతీపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దుమ్మెత్తి పోసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని రైస్ మిల్లులపై ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. రాష్ట్రంలోని 3278 రైస్ మిల్లుల్లో 2020-21 వానాకాలం యాసంగి సీజన్ల నిల్వలపై ఎఫ్సిఐ తనిఖీలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 60 ప్రత్యేక బృందాలు స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. మార్చి-ఏప్రిల్ నెలలో చేసిన తనిఖీల్లో రైస్ మిల్లుల భాగోతం బయటపడింది. అప్పట్లో రాష్ట్రంలో ఎఫ్సిఐ అధికారులు 40 రైస్ మిల్లుల్లో తనిఖీలు చేయగా 4,53,890 సంచుల బియ్యం తక్కువగా ఉన్నట్టు తేలిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ నుంచి ఎఫ్సిఐకి 5.50 లక్షల మెట్రిక్ టన్నుల సిఎంఆర్ రైసు రావాల్సి ఉంది. ఈ తనిఖీల అనంతరం చాలా అవకతవకలు బయటపడ్డట్టు ఎఫ్సిఐ అధికారులు వెల్లడించారు. ఈ తనిఖీల తర్వాత ఎఫ్సిఐ రాష్ట్రంలోని రైస్ మిల్లుల్లో 60% మేర అక్రమాలు దొరికినట్టు తేల్చింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలంటూ పౌర సరఫరాల శాఖకు లేఖ రాసింది. అయినా ఇంతవరకు రైసు మిల్లర్లపై ఎలాంటి కేసులు చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉంది. ఇగో ఇది కథ. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్నటువంటి డ్రామా. కేసీఆర్ గురించి మొత్తం బయటపడ్డ దాని సంగతి ఏంది? ఇంకా బయట పెడతా అంటున్నారు కదా. బయటపడ్డ దాని సంగతి ఏం చెప్తారు? ఇది చెప్పాలి కదా. దొరికిపోయారు కదా రైస్ మిల్లుల కాడ టీఆర్ఎస్ వాళ్ళు, అధికార టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ దొరికిపోయింది కదా. ఈడ పందికొక్కు లెక్క మొత్తుండ అన్నట్టు ఈ పందికొక్కును తీసుకుపోయి ఎందుకు జైలు వేస్తలేరు? ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. నిఘా వర్గాల నివేదికలు బేఖాతరు. ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ను పట్టించుకొని ఉద్ధవ్ ఠాక్రే రెబల్ ఎమ్మెల్యేల తీరుపై 2 నెలల క్రితమే హెచ్చరిక. ఏక్నాథ్ వైఖరిపై అప్పట్లోనే రిపోర్ట్. ఆరోగ్య సమస్యలతో నిఘా వర్గాల సమాచారంపై శ్రద్ధ పెట్టని ఉద్ధవ్ శివసేనకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో షాక్. అంతకుముందు రాజ్యసభ ఎలక్షన్స్ లోనూ భంగపాటు. అయినా అలర్ట్ గా లేని ఉద్ధవ్, దీంతో నష్టం జరిగింది. రైట్. నిఘా వర్గాలు హెచ్చరించినా ఉద్ధవ్ ఠాక్రే పట్టించుకోలేదు, బేఖతారు చేసిండు అనేది ఈ కథనానికి సంబంధించినటువంటి అంశం. ఇక బీమా లేక ధీమా కరువు. పంటల బీమాకు సర్కారు మంగళం. 3 ఏళ్లుగా బీమా ప్రీమియం చెల్లించాలి ప్రభుత్వం. అటుకులే బుక్కిండో అప్పులే చేసిండో, బీమా పైసలు కట్టలే నా పెద్ద కొడుకు. అమలు గాని ఫసల్ బీమా. ఆందోళనలో అన్నదాతలు, ప్రైవేట్ కంపెనీలకు ప్రీమియం చెల్లించలేని స్థితిలో రైతులు. ప్రకృతి వైపరీత్యాలు వస్తే తమ పరిస్థితి ఏంటని ఆవేదన. 3 ఏళ్ల క్రితం వరకు అన్నదాతల పంటలకు బీమా భరోసా ఉండేది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫసల్ బీమా పథకం ద్వారా ఇన్సూరెన్స్ ప్రీమియంను
రైతులకు చెల్లించడం ద్వారా ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన అన్నదాతలు లబ్ధి పొందేవారు. ఆహార నూనె గింజలు ఉద్యానవన పంటలు వేసిన వారికి ప్రభుత్వం భరోసానిచ్చేది. ప్రాంతాల వారీగా ఆయా పంటలను సాగు చేసిన రైతులకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించేది. పంటను బట్టి ఎకరానికి 500 నుంచి 1750 వరకు ప్రీమియం డబ్బులను ప్రభుత్వం భరించేవి. ఇందులో కేంద్ర ప్రభుత్వం 50%, రాష్ట్ర ప్రభుత్వం 50% చొప్పున ప్రీమియం మొత్తాన్ని భరించేవి. 2016లో కేంద్రం ఈ స్కీమ్ను అమల్లోకి తెచ్చింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులకు జరిగిన పంట నష్టం జరిగితే పూర్తి బీమా అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని శ్రీకారం చుట్టింది. ఇందులో సాగు చేసే ఆహార పంటలకు అయితే విషయం ఏంటంటే ప్రజలారా, రైతు సోదరులారా, మీకు వడగండ్ల వానొచ్చో, లేకపోతే రాళ్ళు పడో, లేకపోతే పంట నాశనం అయ్యో, తుఫాన్ లేచో, ఒడ్లు నానిపోయో ఏదన్నా పంట నష్టం జరిగితే మీకు బీమా ఉండేది. పంటకు అంటే మీరు నష్టపోయినటువంటి పంటకు బీమా పైసలు వచ్చేటి. ఆ బీమా పైసలకు రావాలంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు కలిపి 50-50 మీ ఇప్పుడు ఈయనకు 5 ఎకరాలు ఉంది, నేను రాష్ట్ర ప్రభుత్వం, ఇంకొక ఆయన కేంద్ర ప్రభుత్వం అనుకుందాం. ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈయన పంట ఖరాబ్ అయితే పైసలు వచ్చేటట్టు నేను 50 రూపాయలు కట్టాలి, ఆయన 50 రూపాయలు కట్టాలి. 3 ఏళ్ల సంది కేసీఆర్ కడతలేడు, ఆయన 50 మింగుతున్నాడు కానీ ఈయన 50 కడతలేడు. దీంతో ఏమైంది, ఈయన పంట నష్టపోయినా నీకు రూపాయి వస్తలేదు. ఇప్పుడు ఎందుకు వస్తలేదు అంటే కేసీఆర్ ఉద్దారకం. అప్పులే చేసిండో, అటుకులో తిన్నాడో మా కాక ఇగో ఇట్లా మందిని ముంచిండు. ఇది బీమా. ఇక తెలంగాణకు ప్రజలకు మోడీ క్షమాపణ చెప్పాలి. రాష్ట్ర ప్రజలను మోడీ అవమానించిండు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను తప్పుపట్టిండు. 8 ఏళ్లలో విభజన హామీలు అమలుకు నోచుకోలేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నా ఉపయోగం లేదు. యశ్వంత్ సిన్హా తనను కలిసిన తర్వాతే టీఆర్ఎస్ వాళ్ళను కలవాలి. మీడియా సమావేశంలో టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్తని మంచి ట్విస్ట్ పెట్టిండు. యశ్వంత్ సిన్హా నన్ను కలిసిన తర్వాతనే, తమను కలిసిన తర్వాతనే టీఆర్ఎస్ను కలవాలని చెప్పి పెట్టిండు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు టీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీకి లోపాయకారి ఒప్పందం ఉందనేది వట్టిగా మీరు గమనించిరో లేదో. నిన్న ఏం జరిగిందంటే చాలా బాగా డెప్త్గా అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది సోదరులారా. ఇది యశ్వంత్ సిన్హా కాడికి, యశ్వంత్ అంటే యాంటీ బీజేపీ గ్రూప్ ఇది. వీడికి ఈయన అభ్యర్థి, వీడికేమో కేటీఆర్ పోయిండు. సేమ్ డే మోడీ గ్రూపు తమిళసై, తర్వాత కిషన్ రెడ్డి, ఈయన దగ్గరికి కేసీఆర్ పోయిండు. అదే రోజు కొడుకు ఇక్కడ, తండ్రి ఇక్కడ, రెండు చోట్ల వీళ్ళే ఉన్నారు. మీరు చూడండి, 2 చోట్ల వీళ్ళే ఉన్నారు. చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రజలారా, ఇదొక్క పెద్ద మోసం. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఎంఐఎంకి ఎంత అందుబాటులో ఉంటాడో బీజేపీకి అంతే అందుబాటులో ఉంటాడు. ఇప్పుడు ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా అయ్యా కొడుకులు అనుకొని నువ్వు అక్కడ పోయి నిలబడి మద్దతు చేసినట్టు చేయి, నేను ఇక్కడ కిషన్ రెడ్డితో ముచ్చట పెడతా రాజ్భవన్లో. ఇది డ్రామా. కిషన్ రెడ్డి మీరు చూడండి, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నాడు కదా, కిషన్ రెడ్డి సికింద్రాబాద్లో ఎట్లా గెలిచిండంటే గెలిపించిండు కేసీఆర్. తలసాని సీనన్న కొడుకును బలిపశువుని చేసి తలసాని శ్రీనివాస్ యాదవ్ పెట్టినటువంటి మీటింగ్కు కేసీఆర్ హాజరు కాకుండా చాలా జాగ్రత్తగా మైహోమ్ నిధులతోని కిషన్ రెడ్డిని పైకి తీసుకొచ్చారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అవుతాడని తెలుసు, కేసీఆర్ పనికి వస్తాడని తెలుసు. ఇదంతా మ్యూచువల్ డ్రామా ఇదంతా. కేంద్ర మంత్రిని పట్టుకొని కేసీఆర్ రండాన్ని తిరిగితేనే మీరు ఏమి చేయనటువంటి వాళ్ళు రేపు కేసీఆర్ అవినీతికి దొరికి పట్టుకొని లోపటేస్తారు మీరు. జూలై 11 విచారణ, వరవర్రావు బెయిల్ పిటిషన్పై జూలై 11 విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్. భీమా కోరేగావ్ కేసులో నిందితుడిగా వరవర్రావు, మహారాష్ట్రలో వరవర్రావుపై కేసులు, అరెస్టులు. ఇటీవలే బెయిల్పై విడుదలైనటువంటి ఘటన. ఎందెందు వెతికినా కాషాయ వ్యూహమే.
కేసీఆర్ కాంగ్రెస్ కి చేయందించిన బీజేపీ కేసీఆర్ తో బాహాబాయికి దిగిన అంతిమ లక్ష్యం కమల వికాసమే. ప్రధాని తెలంగాణ పర్యటన వెనుక మోదీ మార్కు రాజకీయం. అల్లూరి విగ్రహావిష్కరణ నెపంతో చంద్రబాబును కలవనున్న మోడీ. చిరంజీవికి ఆహ్వానం. ఎవరిని ఒప్పించేందుకు, ఎవరికి చెక్ పెట్టేందుకు. రంగులు మారుతున్న కేంద్ర రాజకీయం అంటూ రాజకీయము మనం పైన చూస్తున్న రాజకీయం కాదు, లోపల రాజకీయం వేరే ఉంది. కాంగ్రెస్ పూర్తిగా చచ్చిపోయాక రేవంత్కు పీసీసీ, అందుకే బీజేపీలో చేరుతున్నా. ముందే ఇచ్చి ఉంటే కాంగ్రెస్లో ఉండేవాడిని. కొండా విశ్వేశ్వరరెడ్డి కీలక వ్యాఖ్యలు. తెలంగాణ అధ్వానంగా తయారైందని ఆవేదన. కాంగ్రెస్ పూర్తిగా చచ్చిపోయాక రేవంత్కు పీసీసీ ఇచ్చిరు అని చెప్తా ఉన్నారు. ఇక అందుకే బీజేపీలో చేరుతున్నా అని చెప్తా ఉన్నాడు. అంటే ప్రజలు కాంగ్రెస్ వైపు లేరు, బీజేపీ వైపు ఉన్నారు కాబట్టి నేను అటుపోతాను అంటుండు. అంతే, అర్థమైందా? కాంగ్రెస్ నిజంగా చచ్చిపోయిందా బతుకుందా తర్వాత పెడితే కొండా విశ్వేశ్వరరెడ్డి వ్యాఖ్యలపైనే ఇవాళ మనం చాటింగ్ పోల్ పెట్టుకుందాం. ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారా లేకపోతే బీజేపీ వైపు ఉన్నారా? ఒకసారి ఈ పోల్లోకి రండి. రైట్. కొండా విశ్వేశ్వరరెడ్డి గారి వ్యాఖ్యల ప్రకారం కాంగ్రెస్ పూర్తిగా చచ్చిపోయాక రేవంత్కు పీసీసీ ఇచ్చిరంటారు. సరే, అది ఎట్లిచ్చిరు అనేది కంటే వాస్తవానికి తెలంగాణ ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారు? కాంగ్రెస్ పక్షాన ఉన్నారా, బీజేపీ పక్షాన ఉన్నారా, టీఆర్ఎస్ పక్షాన ఉన్నారా, ఇతరుల పక్షాన ఉన్నారా? ఈ ఓటింగ్లో మీరు పాల్గొనండి. ఈ ఓటింగ్లో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పినటువంటి వ్యాఖ్యల్లో మీరు ఎంతవరకు మద్దతు ఇస్తున్నారు ఏందనేది ఒకసారి చూద్దాం. 1286 మంది ఓట్లు వేసారు. దీంట్లో 1286 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. 1 మినిట్ ఇంకా పూర్తి కాలేదు. 1606 మంది ఓట్లు వేసారు. ఇప్పుడు 1606. తెలంగాణ ప్రజలు ఎటువైపు ఉన్నారు? కాంగ్రెస్ వైపా, బీజేపీ వైపా, టీఆర్ఎస్ వైపా, ఇతరుల వైపు చూస్తున్నారా? 1938 ఓట్లు పడ్డాయి. 1938 ఓట్లు. 1938 ఓట్లు. 2299 ఓట్లు పడ్డాయి. ఇంకా 1 మినిట్ పూర్తి కాలేదు. 2299 ఓట్లు పడ్డాయి. 2577 ఓట్లు పడ్డాయి. 1 మినిట్, 2 మినిట్స్ పోలింగ్ మనం చూద్దాం. 2577 ఓట్లు పడ్డాయి ఇప్పటి వరకు మనకు. ఇందులో తెలంగాణ ప్రజలు ఎటువైపు ఉన్నారు? తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు ఉన్నారు కాబట్టి నేను బీజేపీలోకి పోతున్నా అని చెప్పి కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పిండు. మరి ప్రజల్ని అడుగుతా ఉన్నాం, ప్రజలు ఎటువైపు ఉన్నారనేటువంటి మాటలు. ఇక ఇతరుల దాంట్లో బీఎస్పీ కానీ, వైఎస్ఆర్టీపీ కానీ, కేఏ పాల్ కానీ, ఇంకా ఏమైనా పార్టీలు ఉంటే దాంట్లో కోటేయండి. 3115 ఓట్లు, 3311 ఓట్లు పడ్డాయి. తెలంగాణ ప్రజలు ఎటువైపు ఉన్నారు అనేటువంటి పోల్లో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, ఇతరులు అని చెప్పి పెట్టిన 3500 ఓట్లు పడ్డాయి. ఇంకా 1 మినిట్ అయిపోయింది, 2వ నిమిషం పూర్తి కాలేదు. 3500 ఓట్లు పడ్డాయి. 3678 ఓట్లు పడ్డాయి. 2వ నిమిషానికి రిజల్ట్ చూద్దాం. 2 నిమిషాలు పూర్తయింది. 3678 ఓట్లు ఇప్పటి వరకు పడ్డాయి. తెలంగాణ ప్రజలు ఎటువైపు ఉన్నారు అని అంటే నేను ఇతరులను క్లిక్ చేసి చూద్దాం. 57% మంది ప్రజలు కాంగ్రెస్ వైపు, బీజేపీ వైపు 37% మంది ప్రజలు, టీఆర్ఎస్ వైపు 2%, ఇతరుల వైపు 4% ప్రజలు ఉన్నారు. ఇక్కడ 3900 ఓట్లు, అంటే దాదాపుగా 4000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు ఎటువైపు ఉన్నారంటే కాంగ్రెస్ వైపు ఉన్నారని చెప్పి 56, బీజేపీ వైపు ఉన్నారని 38, టీఆర్ఎస్ వైపు ఉన్నారని 2, ఇతరుల వైపు ఉన్నారని చెప్పి 4. అంటే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఈ రిజల్ట్ చూస్తారని అనుకుందాం. ఓకే రైట్. ఇక కాంగ్రెస్ పూర్తిగా చచ్చిపోయాక రేవంత్కు పీసీసీ ఇచ్చిరి అని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే విషయం ఏంటంటే కాంగ్రెస్లో ఈ మాట అర్థమై ఉంటుంది. కొండా విశ్వేశ్వర కాంగ్రెస్లో ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇది మన ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళిద్దరు కేసీఆర్ కోవట్లే. ఓకే, వీళ్ళిద్దరు టీఆర్ఎస్ పార్టీని గెలిపించడం కోసం ఈసారి కాంగ్రెస్ను నాశనం చేయడానికి కాంట్రాక్టు తీసుకున్న నేతలు వీళ్ళు. రైట్. ఇక నేటి మాట శనార్థి. తెలంగాణలో మొదలైన బోనాల కోలాహలు
అంబరాన్ని తాకుతున్న పండుగ సంబరాలు, కొత్త కుండలో నైవేద్యాలు, బెల్లం శాకం, కళ్ళు శాకంతో ఆరగింపు సేవలు, మేకపోతుల మెడ చుట్టూ వేపరిమ్మల దండలు, డిల్లెం బల్లెం శబ్దాలతో డప్పుల దరువుల్లో ముక్కుబడులు, పెద్ద పెద్ద మీసాలతో పూతరాజుల ఈరగోళల విన్యాసాలు, కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ ఒట్లతో శివసత్తుల కేరింతలు, కొత్త బట్టలతో బోనం ఎత్తుకున్న అక్కా చెల్లెళ్ళు ఆదిపరాశక్తిగా దర్శనమిచ్చే అమ్మవారి రూపాలు, ప్రకృతి పరమైన బోనాల పండుగ, పల్లె పల్లెలో పండుగ వాతావరణం, అందరినీ ఒక్క దగ్గరికి చేర్చి కనువిందులు చేసే మధురమైన క్షణాలు. అబ్బా చూడముచ్చటగా కన్నుల పండుగ ఈ ఆషాఢ మాస బోనాలు. క్యూ న్యూస్ ప్రేక్షకులకు బోనాల పండుగ శుభాకాంక్షలు అంటూ పెద్దపల్లి రాజన్న రాసిండు. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఎంత పని చేశావే ఉడతా? ఏపీలోని అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం. హైటెన్షన్ వైర్లు తెగి ఆటోపై పడిన వైనం, ఆటోలో ప్రయాణిస్తున్న 5 మహిళలు సజీవ దహనం, పలువురి గాయాలు. వైర్ల పైకి ఉడత ఎక్కడం వల్లే షార్ట్ సర్క్యూట్ అయిందన్న అధికారులు. ఉడత పోతే హై టెన్షన్ వైర్ దిగిపడ్డాయట. హై టెన్షన్ వైర్ ఇట్లా పడతాయన్న కథలు అవి. హై టెన్షన్ వైర్లు ఉడత పోతే పడతాయి అన్న. హై టెన్షన్ వైర్ పెద్దయి అవి అక్కడ ఆటో పోతుంది అట్లా, వాళ్ళు సర్ది కట్టుకొని పాపం మరి పొలం పనులకు పోతున్నారు. 11 మంది ఉడత వల్లే ప్రమాదం అట. వాళ్ళు చెప్తున్నారు అట్లా. ఏదో ఉడతా భక్తి అనుకుంటాం, ఉడతా సాయం అనుకుంటాం, ఉడతా మోసంకి వచ్చిందిగా కథ. వాళ్ళ కథలు అవి. ఉడతతోటి తెగుతాయా అవి? కాలోజీ టీవీ రాముకు బెదిరింపు కాల్స్. ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి అనుసరెడ్డి బెదిరింపులు, హామీలను నెరవేర్చినందుకు కక్ష సాధింపులు. భువనగిరిలో జరుగుతున్న అరాచకాలను కాలోజీ టీవీలో ప్రసారం చేసినందుకు హెచ్చరికలు. అయినా భయపడేది లేదంటున్నా ప్రశ్నించే గొంతుకలు అంటూ. రాము ఈ బెదిరింపు కాళ్ళకు భయపడతాడా? పైల శేఖర్ రెడ్డి గారు జర అదుపులో పెట్టుకో మీ కార్యకర్తల్ని. అన్ని రోజులు ఆదివారమే ఉండదు, సోమవారం కూడా వస్తుంది. ఏమవుతుంది రాముని బెదిరిస్తే? నన్ను బెదిరించేమని అయింది అవ్వచ్చు. ఆయనకు కూడా గంతే. ఈ ఓవర్ యాక్షన్లు బంద్ చేయి. మస్తుగా బెదిరించి చూకున్నారు. కానీ తెలంగాణ ప్రజలకు మోడీ క్షమాపణ చెప్పాలి చెప్తాడు. కింగ్ మేకర్ కాదు కింగ్. మహారాష్ట్రలో రాజకీయాల్లో సంచలన ఏక్నాథ్ షిండే తిరుగుబాటును విజయవంతంగా నడిపించిన వైనం. ఏక్నాథ్ షిండే ఆటో డ్రైవర్ అట. ఫస్ట్ బాలాసాహెబ్ ఠాక్రే పార్టీ రానే జిల్లా ఇన్ఛార్జ్ ఆనంద్ దిబే ప్రభావంతో తన 18 ఏళ్ల వయసులో 1980లో శివసేనలో చేరి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. దాదాపు 15 ఏళ్ల పాటు పార్టీలో నిబద్ధతతో పనిచేసిన అనంతరం 97లో ఏకనాథ్కు తానే మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్ టికెట్ దక్కింది. ఆ ఎన్నికల్లో గెలవడమే కాదు, తానే మున్సిపల్ కార్పొరేషన్ హౌస్ లీడర్ కూడా అయ్యారు. 2004లో తొలిసారి అసెంబ్లీకి వచ్చిందట. 2004లో తొలిసారి తానే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏక్నాథ్ షిండే పోటీ చేసి విజయం సాధించాడు. ఆ మరుసటి ఏడాది శివసేన తానే జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2009లో ఆయన నియోజకవర్గం కోప్రి పచ్చాకాడికి మారింది. అప్పటి నుంచి ఆ స్థానం నుంచి పోటీ చేసిన ప్రతిసారి విజయం ఆయనను వరించింది. 2014-19 వరకు మహారాష్ట్ర ప్రజాపనుల శాఖ మంత్రిగా పనిచేశారు. 2019లో ఏర్పడిన మహావికాస్ అఘాడీ ప్రభుత్వంలో రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంతేకాదు తానే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా వ్యవహరించారు. తాజాగా మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభానంతరం అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారు. ఇక మధ్యాహ్న భోజనం తిని అస్వస్థత. అటుకులే బుక్కిండో అప్పులే చేసిండో. మధ్యాహ్న భోజనంలో ఇసంగలి పెట్టిండు. అది 16 మంది విద్యార్థులకు వాంతులు, వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. మెదక్ జిల్లా సురారం గ్రామంలో ఘటన. కలుషిత నీరు వల్లే ఫుడ్ పాయిజన్ అయిందన్న హెచ్ఎం అంటూ. అటుకులే బుక్కిండో అప్పులే చేసిండో, కలుషిత నీరు మా కోసం తెచ్చిండు. తర్వాత అలా మనవరాలకు పెట్టే భోజనమే పెట్టిండు. ఈ భోజనం వాళ్ళకి పెడితే ఏమవుతుంది? అటుకులే బుక్కిండో ఏం చేసిండు? ఇంకా వీళ్ళు టీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు టీఆర్ఎస్ మునిగిపోయే పడవల ఎక్కిరీలు, మునిగిపోయే పడవల. అటు మరి ఆమె ఎవరు? పీజేఆర్ కూతురు కారులోకి పోయింది. ఇప్పుడు మన వీళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఆమె మీద తీసుకోవాలి, ఆమె మీద తీసుకోకపోతే ఏమి తీసుకోవాలి. అంత గమ్మతి నడుస్తుంది రాజకీయం. నిజంగా ఈ 4 రాజీనామా చేసి మళ్ళా గెలువురు చూద్దాం. బీజేపీ కార్పొరేటర్ తెలుస్తుంది. మీరు రాజీనామా చేసి మళ్ళా గెలువురి. అది మునిగిపోయే పడవ టీఆర్ఎస్ది. చాక్లెట్లో బ్యాక్టీరియా కలకలమట. బెల్జియంలోని వీజ్లో భారీ కలేబాట్ చాక్లెట్ ప్లాంట్లో సల్మోనెల్లా బ్యాక్టీరియా ఆనవాళ్ళు. చాక్లెట్ రంగంలో అగ్రగామిగా ఉన్న భారీ కలేబాట్ అంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం. అది ఏందో మరిగా. అయ్యో. వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. కూలి పని కోసం బైక్పై వెళ్తున్న ముగ్గురిని ఢీకొన్న కారు. బైక్ పైన ముగ్గురు పోతున్నాడు చూడు. స్పాట్లోనే 2 మృతి, చికిత్స పొందుతూ మరొకరు మృతి. గొట్టిముక్కల గేట్ సమీపంలో ఘటన. ముగ్గురు ఎక్కిపోతే మరి కాదా? అయ్యో అన్నీ 2 చచ్చిపోయారు. పోలీసులకు రూల్స్ వర్తించవా? రూల్స్ క్రాస్ చేస్తున్న ఉప్పల్ పోలీసులు. నో పార్కింగ్ ప్లేస్లో దర్జాగా వాహనాల నిలిపివేత, ఛాయ్ తాగుతూ బాత్కానీలు. సామాన్యులకే చట్టాలు వర్తిస్తాయా? పోలీసులకు వర్తించవా? ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు అంటూ. ఇగో నిన్న
ఈ కథ అయిందని చెప్పి ఈ రోడ్డు మీద ఆపుడేంది ఈ కథ ఏంది నో పార్కింగ్ ప్లేస్లు అని చెప్పి మన టీమోలు ఫిర్యాదు చేసి రాచకొండ కమిషనరేట్కు స్పందించిన ఉన్నతాధికారులు దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. రూల్స్ ఈజ్ రూల్స్. పోలీసు వాళ్ళకైతే రోడ్డు మీద ఆపవచ్చు, ఏడబడితే ఆడవచ్చు, ఇవన్నీ ఉండయి. చెరువును మింగిన గులాబీ తిమింగలాలు. చెరువు శిఖం కబ్జా చేసిన అధికార పార్టీ కౌన్సిలర్ గత 10 ఏళ్ల నుంచి యథేచ్ఛగా అనుభవిస్తున్న వైనం. శిఖం భూమిని స్వాధీనం చేసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులు జరిగింది. గత 10 ఏళ్ల నుంచి యథేచ్ఛగా అనుభవిస్తున్న వైనం. 10 ఏళ్ల కింద ఈ అధికార పార్టీ టీఆర్ఎస్ ఏడుంది, చెరువును మింగేను అంతే. ఇప్పుడు చూడు, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటే ఈ కబ్జాదారులు ఈ పైరవికారులు అంతా మళ్ళీ ఆ పార్టీకి షిఫ్ట్ అయిపోతారు, అంతే మళ్ళీ షిఫ్ట్ అయిపోతూ ఉంటారు. వీళ్ళు ఏడున్నా అధికారంలో ఉండాలని చూసుకుంటారు అన్నట్టు. కాంగ్రెస్ పూర్తిగా చచ్చిపోయాక రేవంత్ పీసీసీ ఇచ్చిరని చెప్పి ఆయన చెప్పినటువంటి మాటలో పోలింగ్ నడుస్తూ ఉంది. మన పోలింగ్ అయితే దాదాపు 6,449 మంది ఓట్లు వేసారు. తెలంగాణ ప్రజలు ఎటువైపు ఉన్నారంటే కాంగ్రెస్ వైపు అని చెప్పి 56%, బీజేపీ వైపు అని చెప్పి 37%, టీఆర్ఎస్ వైపు అని 3%, ఇతరులు 5% చూపిస్తూ ఉన్నారు. ఇక ఇది సినిమా పేజ్. నా పేరు సీసన. సాంగ్ ప్రోమో అవుతున్నావు ఎవరిమే ఐటమ్ సీసా రామారావా అని డ్యూటీ అట. స్పెషల్ సాంగ్ రిలీజ్. రామారావు అట. ఈ రామారావు ఎవరు? పుష్ప 2 అల్లు అర్జున్తో విజయ్ సేతుపతి డి. షో టైం నేటి నుంచి G5లో తకాడ్ స్ట్రీమింగ్ అట. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం టీజర్ అవుట్ అయిందట. ఇంటెన్స్ డ్రామా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం టీజర్. తాప్సీ బ్యూటిఫుల్ టైడే ఎఫ్ఐఆర్ అట. స్టన్నింగ్ మాలవిక మోహన్ హాట్ షో థోర్ లవ్ అండ్ థండర్ July 8న రిలీజ్. సో ఇది శనార్థి తెలంగాణ సినిమా పేజీలో ఉన్నటువంటి వార్తలు. ఈ ఒకసారి మనం ఆదాబ్ హైదరాబాద్కు పోయే కంటే ముందు ఓటింగ్ ఏం జరుగుతుందనేది చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్. పాలన ఎట్లా చేయాలో కేసీఆర్ను చూసి మోడీ నేర్చుకోవాలని కేటీఆర్ అంటా ఉన్నాడు. దాదాపు 115 మంది కామెంట్ చేశారు. చోక్ ఆఫ్ ద డే. ఇది నోరుతో నవ్వేదైతే కాదట. దేంతో నవ్వుతారు? కేసీఆర్ మీద కోపం రావడానికి అనేక కారణాలు ఉన్నా కానీ కోవిడ్ సమయంలో చేసిన మోసం మన జీవితంలో కార్ అనే సింబల్కి ఓటు వేయను. జోక్ ఆఫ్ ద డే. 8 years ఆఫ్ జోకర్. నేను పరిపాలన చేయడం అంటే ఎంతో కష్టం అనుకున్నా కానీ కేసీఆర్ మోడీ పాలన చూసినాక అసలు పరిపాలన అంటే ప్రజలకు ఏం చేయకపోవడం అని, ప్రజలని దొంగ మాటలతో మోసగించడం అని అర్థమైంది. కానీ దొరగారు ఎంతైనా గ్రేట్ అన్న. మళ్ళీ ప్రజలను మోసగించేయగల సమర్థుడు రాజిరెడ్డి. అవునన్నా కేసీఆర్ తోపన్న. మోడీకి తెలీదు. మందిని ముంచి మంగళారతి పాడడం కేసీఆర్ రాదు పాలనలో. మా నాయన హైదరాబాద్లో కంటే ఫామ్ హౌస్లో ఉంటాడు తెలుసుకో మోడీ అన్న. తినాలి, పబ్లిక్ని దోసుకోవాలి, తాగాలి, ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేయాలి. దొంగ బాడుకావులు ఇద్దరని చెప్పి తిడతా ఉన్నారు. తాగి పడేసిన సీసాలమ్మి ఆదాయం సమకూర్చుకోవాలి. సుదర్శన్ అన్న ఫ్యాన్స్ ఫ్రమ్ వనపడితేట. వై మీడియా ఈజ్ నాట్ కవరింగ్ బీఎస్పీ అప్డేట్స్. బీఎస్పీ అప్డేట్స్ చేయాలంటే ఇప్పుడు నేను చెప్తా ఉన్నా పదే నేను మీకు కూడా చెప్తా ఉన్నా. అక్కడ ఓ పిఆర్ఓ ఉండాలి, సొంత స్ట్రీమింగ్ పెట్టాలి, అన్ని ఛానళ్ళకు ఆ లింక్ పంపాలి. ఆ వ్యవహారమే లేదాడా. ఫేస్బుక్ లైవ్ అన్న ఏదో ఒకటి పెట్టి ఆ లింకు మీడియా పిఆర్ ఉండాలి కదా. సిద్ధాంతి వాడు వేదాంతి మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి మందిని ఎలా ఉంచాలో. తెలంగాణ ఎలాగో ప్రింట్ కాదు కాబట్టి మేము 32 పేజీలతో పేపర్ చేయండి. అందులో 16 మెయిన్ పేజీలు, మిగతా 16 ఒక్కో జిల్లా వార్తలు. తప్పకుండా బ్రదర్ అదే పనిలో ఉన్నాం. శనార్థి పేపర్ ఇంకా చాలా అప్డేట్ కాబోతా ఉంది. అప్డేట్ తోటి మీ ముందుకు వస్తుంది. ఇక కేసీఆర్ అవినీతి భాగోతాన్ని బయట పెడతామని చెప్పి బండి సంజయ్ అన్నారు. బయట పెడతాడా అసలు పెట్టరా అనేది పోల్ ఏం దాకా వచ్చిందంటే అసలు పెట్టరని 53% మంది, ఖచ్చితంగా పెడతారని చెప్పి 47% మంది చెప్పారు. 18,000 మంది ఈ ఓటింగ్లో పాల్గొన్నారు.